నమస్తే. మాలతీ చెందూరు గారి నవల కాంచన మృగం 4వ భాగం. మరియమ్మ ఇచ్చిన అడ్రస్ మరోసారి పరిశీలించాడు. అది రాజమండ్రి అడ్రస్, 20 ఏళ్ల క్రితం నాటి అడ్రస్. ఆ వ్యక్తి పేరు ఆనందరావు. ఈ ఆనందరావు ఇంకా ఆ ఊళ్ళోనే ఉన్నాడన్న నమ్మకం ఏమిటి? ఇంత దూరం కారులో వెళ్లి ఆ మనిషి అక్కడ లేడంటే ఏం చెయ్యాలి? సరాసరి వెళ్లిపోయి తన అదృష్టం పరీక్ష చేసుకోవటం కంటే వేరే మార్గం లేదు. లాడ్జికొచ్చి రూము ఖాళీ చేస్తుంటే అతనికి ఫోన్ వచ్చింది. డాక్టర్ మూర్తి అవతల వైపు నుంచి మాట్లాడుతున్నాడు. మీ పరిశోధన ఎంతవరకు వచ్చింది? అడిగాడు. ప్రసాద్ క్లుప్తంగా విషయాలు చెప్పి, ఎలిజబెత్ వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యారా? అడిగాడు. అయ్యారుట. రాబీ చాలా హ్యాపీగా ఉన్నాడుట. ఆ కాఫీ తోట మధ్య ఇక్కడ పొగ సన్నసన్నగా రాజుకుంటూ ఉంది. ఏం? రాబుగారు తన మాట మీద నిలబడ్డా ఆ షీ డెవిల్ ఊరుకునేట్టు లేదు. ఏం చేస్తుందట? వాళ్ళ నాన్న లీడింగ్ లాయరుట. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి తహతహలాడిపోతోంది. చూద్దాం. ఈ లోపల కొన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి. దానివల్ల మనకేం లాభం? నేను ఎలా బయటపడాలో చెప్పండి. దారి కనిపిస్తోంది. రాజమండ్రిలో మీకెవరైనా ఫోన్ ఉన్న ఫ్రెండ్ తెలుసా? ఉన్నారు. ఫోన్ చేస్తే మనం చెప్పిన పని చేయగల మనిషి కావాలి. అంటే ఫలానా అడ్రస్లో ఆనందరావు అన్న పేరుగల వ్యక్తి ఉన్నాడో లేడో కనుక్కొని చెప్పగలగాలి. అడ్రస్ ఇవ్వండి. 7 గంటల లోపున మీకు ఏ విషయం చెబుతాను. మీరు త్వరగా విషయం తేల్చండి. నాకు నర్వస్గా ఉంది. అసహ్యమైన పేరు. ఫోను కట్ అయిపోయింది. సరిగ్గా 6:50కి హోటల్లో ఫోన్ రింగ్ అయింది. కౌంటర్ దగ్గర జనం. సాయంత్రం వేళ కాబట్టి వచ్చిపోయే లాడ్జర్స్ గలగలమని మాటలు, శబ్దాలు, డాక్టర్ మూర్తి మాటలు స్పష్టంగా వినిపించలేదు. ఆ మనిషి ఆ అడ్రస్లోనే ఉన్నాడన్నది మటుకు 2 సార్లు రిపీట్ చేశాడు డాక్టర్ మూర్తి. 7ంటికి రూమ్ ఖాళీ చేసి అటాచ్ కేసు, బ్యాగ్ కారులో వేసుకు బయలుదేరాడు ప్రసాద్. డ్రైవరు కారు నడుపుతుంటే ప్రసాద్ ఏం మాట్లాడాలి, ఏం అడగాలి అన్నది రిహార్సల్స్ చేసుకుంటున్నాడు. అంతదాకా ఈ విచిత్రమైన గాథలో ప్రసాద్కి ఎవరి మీద సానుభూతి కలగలేదు. అందరూ తమ తమ ప్రయోజనాల కోసం 20 ఏళ్ల క్రితం నాటి జీవన నాటకంలో పాత్రలు అయ్యారు. ఇందులో నష్టపోయిన వ్యక్తి ఎవరు? ఈ మహానాటకంలో ఏకాకి ఎవరు అని ప్రశ్నించుకున్నప్పుడు ఆనందరావు అనే 20 ఏళ్ల యువకుడు ప్రసాద్ కళ్ల ముందు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. సుందరమ్మ గారు తెలివిగా కూతురి తప్పిదాన్ని దాచిపెట్టి గుట్టు చప్పుడు కాకుండా పురుడు పోయించి ఆ పిల్లవాడిని అనాథన చేసి వదిలేసింది. పంకజం గతాన్ని మర్చిపోయి హాయిగా అమెరికాలో పిల్లాపాపలతో సుఖంగా ఉంది. మరియమ్మ దిక్కులేని పసికందు కారణంగా 5,000 సంపాదించింది. దాన్నో వస్తువులాగా అమ్మి పారేసింది. మగపిల్లవాడి కోసం కరువు వాచిన ఎస్తేరమ్మ పుత్ర ప్రేమని పొందింది. అందరికీ ఏదో విధంగా లబ్ధి కలిగింది. తోడు దొరికింది, ఒక్క ఆనందరావుకి తప్ప. ఆ యువకుడు కావాలని తప్పు చేశాడా? తప్పు చేసి పారిపోయేవాడైతే హాస్పిటల్కి ఎందుకొచ్చి ఉంటాడు? అంటే యవ్వన ప్రాంగణంలోకి అడుగు పెడుతున్న ఆ యువకుడు నిజంగానే ఈ 14 ఏళ్ల పిల్లని ప్రేమించి ఉండాలి. మరి పెళ్లి ఎందుకు చేసుకోలేదు? బహుశా సుందరమ్మ గారు ఒప్పుకుని ఉండరు. తాము ధనవంతులు. కూతురు తప్పు చేసినా కప్పెట్టి మంచి సంబంధం చెయ్యగల తాహతు ఉంది. సగటు తల్లిలాగానే ఆమె ప్రయత్నించింది. అది తలుచుకుంటే విసుగ్గా ఉంది.
ప్రసాద్కి సుమారు 40 దాటినాయి. 2 పిల్లలు, భార్య, డబ్బు, వ్యవధి అన్నీ ఉన్నాయి. చిన్న చిన్న వ్యసనాలు ఉన్నాయి. పరస్త్రీ సాంగత్యము కొత్త కాదు. కాని వీటన్నిటి నుంచి కూడా అతను 20 ఏళ్ల ఆనందరావు ఏకాంతతని అందరూ దూరంగా నెట్టేయగా నిస్పృహతో వెళ్లిపోయిన ఆ యువకుడిని మర్చిపోలేకుండా ఉన్నాడు. ఆ రాత్రి 9 వేళ రాజమండ్రి చేరుకున్నాడు. ఇక్కడ హోటళ్లకి సమస్య లేదు. ప్రసాద్కి రాజమండ్రి చిరపరిచితం. చేతిలో చీటీతో దానవాయిపేట వెతుక్కుంటూ 9 దాటాక బయలుదేరాడు. 10 గంటల వేళ ఇలా వెళ్లి తలుపు కొట్టడం అమర్యాద అని గాని, అవతలి వారికి ఇబ్బందిగా ఉండవచ్చునని గాని అతనికి అనిపించలేదు. చూడాలి చూడాలి, ఆనందరావు అనే యువకుని చూడాలి అంటూ ఆత్రపడుతున్నాడు. బయట నుంచి చూస్తే ఇల్లు మరీ బీదగా లేదు. చుట్టూ చెట్లు, చిన్న గేటు, లోపల మామూలు పెంకుటిల్లు. వెన్నెల్లో ఇంటిపైన బంగళా పెంకులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. లోపల మనుషులు పడుకున్నట్లు లేదు. ముందు వరండాలో దీపం వెలుగుతోంది. వరండాకున్న డైమండ్ ఆకారపు రీపర్స్ నేల మీద వికృతంగా తమ నీడని పరుస్తూ ఉన్నాయి. అసలు సైజుకి రెట్టింపు సైజులో నీడ ముందున్న చెప్ట మీద పడింది. ఆనందరావు గారు, ఆనందరావు గారు పిలిచాడు ప్రసాద్ గేటు దగ్గర నుంచి. 8 ఏళ్ల అమ్మాయి పరికిణీ జాకెట్ వేసుకుని ఉంది. బయటకొచ్చింది. ఎవరు? ఆనందరావు గారి కోసం వచ్చాను. పడుకున్నారా? నాన్నగారి కోసమా అడిగింది ఆ పిల్ల. ఆనందరావు కూడా పెళ్లి చేసుకున్నాడన్నమాట. జవాబు చెప్పటం మర్చిపోయి నిల్చున్న ప్రసాద్ని మళ్లీ అడిగింది ఆ పాప. నాన్నగారి కోసమా? అవునమ్మా. లోపలికి రండి అంటూ తీసుకెళ్ళింది. వాళ్ళు కుర్చీలో కూర్చుని మధ్య వయస్కుడొకతను పేపర్లు దిద్దుతున్నాడు. ఆ మనిషి బొద్దుగా పచ్చగా ఉన్నాడు. లిప్తపాటు ఈ వ్యక్తి ఆనందరావు అయి ఉండడు అనుకున్నాడు ప్రసాద్. 20 ఏళ్ల యువకుడు ఇతను కాదా అని కూడా అనుకున్నాడు. మరుక్షణంలో కాలమానవ జ్ఞాపకం వచ్చింది. ఆ మనిషి కుర్చీలోంచి లేవలేదు. తల ఎత్తి చూశాడు. ఇది స్కూలు మాస్టర్ల జాతి. వచ్చిన ప్రతివాడు విద్యార్థిలాగానే కనిపిస్తాడు వీళ్ళకి. కనీస మర్యాద కూడా ఉండదు అనుకుంటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు ప్రసాద్. ముఖం మీద పడుతున్న ఒత్తైన తెల్లని జుట్టు పైకి తోసుకుంటూ చూశాడా వ్యక్తి ప్రసాద్ వంక. కళ్లల్లో అలసట, తీవ్రమైన క్షోభకు గురి అయినట్లు బాధ ముఖంలో ఇంత స్పష్టంగా ప్రతిఫలించటం ప్రసాద్ మున్నెన్నడూ ఎవరిలోనూ గమనించలేదు. సారీ, లేచి మిమ్మల్ని రిసీవ్ చేసుకోలేకపోయాను, క్షమించండి అన్నాడా వ్యక్తి కాళ్ల వంకే చూపిస్తూ. 2 కాళ్ళు లేవు. మోకాళ్ళ కింద నుంచి ఇనుప బూట్లు. ప్రసాద్ అవాక్కైపోయాడు. తాను 20 ఏళ్ల యువకుని ఊహించుకున్నాడు. ఇక్కడ 40 ఏళ్ల మధ్య వయస్కుడు, 2 కాళ్ళు లేని వ్యక్తి దర్శనం ఇస్తున్నాడు. ఇంతకంటే ఆశ్చర్యం ఏమైనా ఉంటుందా? కొత్తవాడిని, ముందు చెప్పకుండా వచ్చేశాను, ఏమీ అనుకోకండి. అతను సరళంగా నవ్వాడు. నవ్వుతున్నప్పుడు కళ్ళజోడు ముఖం మీదకి జారి అతని ముఖం కార్టూన్ లాగా తమాషాగా ఉంది. ఎప్పుడో గాని ఇలా విచిత్రంగా విజిటర్స్ రారు, అందులో ఈ టైంలో. ఇది కొత్తగానే ఉంది. చిట్టి, అంకుల్కి మంచినీళ్లు కావాలేమో పట్టుకురా. భోంచేశారా అడిగాడతను ప్రసాద్ వంక పరీక్షగా చూస్తూ. లేదు, మిమ్మల్ని చూద్దామని హోటల్లో సామాను పడేసి సరాసరి వచ్చేశాను. నన్నా? దేనికి? మార్కుల కోసం వచ్చినట్లుగా లేదే మిమ్మల్ని చూస్తే. అలా అనిపించట్లేదు. ఎలా చెప్పగలిగారు? వాళ్ళు పళ్ళబుట్టో స్వీట్స్ ప్యాకెట్టో తీసుకొచ్చి ముందు మా చిట్టికిచ్చి దాన్ని మంచి మాట ఆడుకుంటారు. ఆ జాతి వేరులేండి అన్నాడు ఆనందరావు నవ్వుతూ.
ప్రసాద్ కూడా నవ్వాడు. మా భోజనాలు అయిపోయాయి, పళ్ళు తీసుకుంటారా? చిట్టి, మజ్జిగ పట్టుకురా. అమ్మనడిగి అరటిపళ్ళు కూడా పట్టురా. మీరేదో గట్టి పని మీదే వచ్చారు, కాసేపు కూర్చుంటారుగా. ముందు ఆత్మారాముడిని ఊరుకోపెట్టండి అన్నాడు ఆయన దిద్దిన పేపర్లు దొంతరగా పెట్టి తాడు కడుతూ. మీ పనికి అడ్డు వచ్చాననుకుంటా. పేపర్లు దిద్దటం పని కాదు, మా టీచర్లకి ఈ పని గాలి పీల్చటం లాంటిది. నిద్దట్లో లేపినా దిద్దేస్తాం. మీరు ఎందుకొచ్చారో, నాతో ఏం పని మీద వచ్చారో గెస్ చేస్తుంటాను. పళ్ళు తీసుకోండి అన్నాడు ఆనందరావు. ఆ మాట అయితే పైకి అన్నాడు గాని అతని కళ్ళు విచారంతో, ఒక రకమైన తాత్విక దృష్టితో శూన్యంలోనికి చూస్తున్నట్లుగా ఉన్నాయి. ఆ కళ్ళల్లో పైకి వర్ణించలేని, మాటలలోకి ఇమడని విషాదం, మానసికంగా దైహికంగా అలిసి డస్సిపోయినట్లున్న భావం తొంగి చూస్తూ ఉంది. ప్రసాద్కి సంభాషణ ఎలా ప్రారంభించాలో తెలియకుండా ఉంది. సాంబశివరావు, మరియమ్మ వంటి వాళ్ళని డబ్బుతో మాట్లాడించవచ్చు. నోట్ల రెపరెపకి వాళ్ళ గొంతులు బెకబెకమంటాయి. ఆనందరావు హృదయానికి దగ్గరగా వెళ్లటం కష్టసాధ్యం అనిపిస్తోంది. విషాదం గూడు కట్టుకున్నా ఆ కళ్ళు నవ్వలేవు. పెదుమలతో, మాటలతో నవ్వగలడు తప్ప. చిట్టి అరటిపళ్ళ తొక్కలు ప్లేట్లో పక్కకి తోసి అందులోనే ఖాళీ మజ్జిగ గ్లాసు ఉంచుకుని లోపలికి వెళ్ళింది చూపిస్తూ. ఇంట్లో అంతా పడుకున్నారా? మన మాటలు వాళ్ళని డిస్టర్బ్ చేస్తాయేమో అడిగాడు ప్రసాద్. అలాంటి ఇబ్బంది లేదు. మా ఆవిడకు చెవులు వినిపించవు. చిట్టి పడుకోగానే నిద్రపోతుంది. డాక్టర్కి చూపించలేదా అడిగాడు ప్రసాద్. చూపించాము. మా అమ్మాయి పుట్టినప్పుడు ఏవో నాటు మందులు వాడారట. అప్పటి నుంచి వినిపించటం లేదు. ఇక లాభం లేదన్నారు. చాలా సాధారణ విషయంలాగా చెప్పాడు ఆయన. సాయి ప్రసాద్కి నేలలోకి కృంగిపోతున్నట్లుగా ఉంది. కొందరు కష్టాలు భరించటానికే పుడతారు కాబోలు. ఆ మనిషి ఇన్ని బరువులు మోస్తూ ఇంకా ఎలా సహజంగా ఉండగలుగుతున్నాడు? సాయి ప్రసాద్ మనసులోని భావావేశాన్ని గ్రహించుకున్నట్లు చిరునవ్వు నవ్వాడు ఆనందరావు. నేను ఎవరో, ఎందుకొచ్చానో గ్రహించారా? పేరు చెప్పారు. ఈ ఊరు కాదని తెలుస్తోంది. ఎందుకొచ్చారో అన్నది బోధపడటం లేదు. ఏదో బలవత్తరమైన కారణం ఉండే ఉంటుంది అన్నాడు ఆనందరావు. సుందరమ్మ గారు పోయారు తెలుసా అడిగాడు గబాలన. సాయి ప్రసాద్ ఎత్తు నుంచి స్విమ్మింగ్ పూలులోకి దూకుతున్నవాడిలా. ఆనందరావు కదలలేదు. ఆశ్చర్యపోనూ లేదు. కళ్ళలో ఆగ్రహమూ లేదు. నాకు తెలీదు. ఎప్పుడు పోయారు? సాయి ప్రసాద్ ఏ సుందరమ్మ గారి గూర్చి అంటున్నాడో వెంటనే గ్రహించుకోగలిగాడు. అతను ఎరగనట్లు నటించలేదు. అంటే ఆ కుటుంబాన్ని గూర్చి ఈ వ్యక్తి మర్చిపోలేదన్నమాట. అటు మొన్న ఉదయం కార్డియాక్ అరెస్ట్ వల్ల పోయారు. ఐఎమ్ సారీ. ఆమె చాలా మంచి మనిషి, ఉత్తమురాలు అన్నాడు ఆనందరావు. ఈ మాటలు వింటుంటే సాయి ప్రసాద్కి ఆశ్చర్యంగా ఉంది. ఈతనికి ఆమె మీద కసి లేదా? పంకజాన్ని పెళ్లి చేసుకోకుండా అడ్డుకుందన్న కోపం లేదా? ప్రసాద్ కళ్లలోని ప్రశ్నలని సందేహాలని గ్రహించుకున్నట్లు ఆనందరావు మెల్లిగా మనస్ఫూర్తిగా అన్నాడు. ఆమె చాలా గొప్ప మనిషి. అంత సహృదయం గల స్త్రీలు అరుదుగా కనిపిస్తారు. ఆమె మీకు ఎలా తెలుసు? మీ రాకకు ఆవిడ పోవడానికి సంబంధం? ప్రశ్న గాలిలోకి వదిలాడు ఆనందరావు. పంకజం అన్నాడు సాయి ప్రసాద్ సూటిగా. తను మిమ్మల్ని పంపిందా? లేదు, నేనే వచ్చాను. అసలు ఇక్కడికొస్తున్నట్లు వారెవరికీ తెలియదు. మరి మీరు పంకజాన్ని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? సుందరమ్మ గారు వద్దన్నారా? మీకు వారికి అంతస్తుల్లో తేడానా? అడిగాడు సాయి ప్రసాద్.
ఆనందరావు చివాలున తల ఎత్తాడు. ఆ కళ్లల్లో కోపం, ఎర్రని చీర. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో కల్పించుకోవటం అనాగరికం. మీకు ఈ ప్రశ్నలు అడిగే హక్కు లేదు. ఉంది. మీ కొడుకును పెంచుతున్న వాళ్ల మీద దొంగతనం అంటగట్టారు. అమాయకులైన ఆడవాళ్ల మీద లేనిపోని నేరం మోపారు. ఎవరు? పంకజమా? కాదు, రావుగారింట్లో వాళ్ళు. అసలేం జరిగింది? సాయి ప్రసాద్, సుందరమ్మ గారు పోయిన మరుక్షణం నుంచి జరిగిన డ్రామా పూసకుచ్చినట్లు చెప్పుకొచ్చాడు. ఆనందరావు శిలా విగ్రహంలా కూర్చుండిపోయాడు. 5 నిమిషాల పాటు నిశ్శబ్దం. ఎక్కడ చప్పుడు లేదు. ఆనందరావు బరువుగా విడుస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి. స్ట్రేంజ్ అన్నాడతను నూతులోంచిలాగా. ఏమిటి? సుందరమ్మ గారు ఇంత అబద్ధం ఆడతారనుకోలేదు. ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆవిడ నా స్థితి అర్థం చేసుకున్నారు. లోకం తెలియని మేమిద్దరం మాకు తెలియకుండా పొరపాటు చేశామని గ్రహించారు. మీకు పంకజం ఎలా తెలుసు? తను పియూసి, నేను బిఏ ఫైనల్లో ఒకే కాలేజీలో చదువుతుండేవారు. అప్పటికి జూనియర్ కాలేజీలు లేవు. అప్పుడు వాళ్ళ నాన్నగారు జర్మనీలో ఉన్నారు. అవునట. ఈ విషయం పైకి చెబితే ఎవరూ నమ్మరు. కానీ మేము ఇలా అవుతుందనుకోలేదు. సరదాకి అదేదో కొత్త ఎక్స్పెరిమెంట్ అనుకున్నాము. తీరా కొంప మునిగేటప్పటికి ఇద్దరం కంగారు పడ్డాము. తర్వాత సుందరమ్మ గారు నన్ను పిలిచి ఏమీ అడగలేదు. వాళ్ళు ఆ ఊరు వదిలేసి వెళ్లిపోయారు, మగపిల్లల్ని హాస్టల్లో చేర్చి. పైవాళ్లు ఎవరికీ తెలియలేదా? లేదు, అసలు ఎవరికీ అనుమానం రాలేదు. వాళ్ళు వెళ్లిపోయాక పంకజం అంత అర్ధాంతరంగా వెళ్లిపోతే నాకేదో అనుమానం వచ్చి నాకున్న మిడిమిడి జ్ఞానంతో ఈ ఘోరం జరిగి ఉంటుందని ఊహించాను. అప్పుడే హాస్పిటల్కి వెళ్లారా? లేదు, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడానికి చాలా చాలా కష్టపడ్డాను. ఎట్లా తెలిసింది? సుందరమ్మ గారు కొడుకు పేరున టీఎంఓ పంపారు. అది చూసి కనిపెట్టాను. అంటే మగపిల్లలకి ఈ సంగతి తెలుసంటారా? తెలీదు. పంకజానికి టీబీ అని చెప్పారు. కొన్నాళ్లు మదనపల్లిలో ఉన్నారు. ఒకే ఇంట్లో ఉంటే మగపిల్లలకి ఈ జబ్బు అంటుకుంటుంది. ఇలాంటి జబ్బు పిల్లతో ఎవరి ఇళ్లలోనూ ఉండకూడదు. మదనపల్లి శానిటోరియంకి తీసుకెళ్తాను అని వెళ్లారుట. అంటే పంకజం అన్నదమ్ములు మీతో మాట్లాడేవాళ్లన్నమాట. దెబ్బలాడుకుంటేగా. అసలు ఎవరికీ అనుమానం రాలేదు. పంకజం తెల్లగా పాలిపోయి చిక్కిపోతుంటే బోన్ టీబీ అని చెప్పాడుట డాక్టరు. కాని తప్పు చేశాను కాబట్టి నాలో ఏదో భయం, అనుమానం. మళ్లీ పంకజం నా కంట పడకపోయేటప్పటికీ నా అనుమానం దృఢమైంది. మదనపల్లి నుంచి ఆస్పత్రికి వచ్చారన్నమాట. 5 నెలలు కాబోలు మదనపల్లిలో ఉన్నారు. ఆ తర్వాత గాలి మార్పుకి రామాపురం తీసుకొచ్చారు అన్నారు. అది చూసే నేను ఎలాగన్నా పంకజాన్ని చూడాలని హాస్పిటల్కి వెళ్లాను. చూడనివ్వలేదటగా? వద్దు అని అనలేదు ఆవిడ. మీరే ఆలోచించండి. ఆ తల్లి స్థానంలో మీరుంటే ఏం చేసేవారు? అసలు మామూలు తల్లిదండ్రులైతే ఏం చేసేవారు? అడిగాడు ఆనందరావు. పెళ్లి చేసుకోమని గొడవ చేసి ఉండేవారు. చేసిన తప్పుని సరిదిద్దుకోమని ఒత్తిడి తెచ్చి ఉండేవారు. ఆమె అదే చేశారు. పెళ్లికి మీరాళ్లు ఒప్పుకోలేదా? అసలు ఆమె ఈ సమస్యని మరో కోణం నుంచి చూశారు. నన్ను తిట్టలేదు, కాళ్ళు విరగొడతానని అనలేదు, అరిచి గోల చేయలేదు. ఆశ్చర్యంగా ఉందే. అందుకనే ఆమె ప్రత్యేకమైన వ్యక్తి అన్నాను. చాలా సానుభూతితో నా తప్పిదాన్ని విన్నారు. నా ఆరాటం
పంకజం ఏమైపోతుందోనన్న నా భయాన్ని అర్థం చేసుకున్నారు. చూడనివ్వలేదన్నారుగా? ఆవిడ ఒక్కటే అడిగారు. ఇప్పుడు చూసినందువల్ల ప్రయోజనం ఉందా? దానివల్ల జరిగిన పొరపాటు సరి అవుతుందా అని. అవదు. నాకు ఏం చేయాలో అన్న ప్లాను గాని, పెళ్లి చేసుకుందామన్న ఆత్రం గాని లేదు. తప్పు చేశానన్న పశ్చాత్తాపం తప్ప. అప్పుడు ఆవిడ చాలా నిదానంగా కన్న కొడుకుకి చెప్పినట్లు నా భవిష్యత్తు ప్లాన్ గురించి చెప్పారు. చేసిన తప్పు దిద్దుకోవడానికి ఒకటే మార్గం ఉందన్నారు. నేను కనీసం ఎంఏ పాస్ అయ్యి లెక్చరర్ జాబు సంపాదిస్తే పంకజాన్ని ఇచ్చి పెళ్లి చేస్తానన్నారు. ప్రసాద్ ఆశ్చర్యంగా వింటున్నాడు. చెవులు దూర పెట్టుకు వింటున్నాడు. పొరపాటు నీదొక్కడిదే కాదు, మా అమ్మాయి దీను. నాకు ఈ పొరపాటులో భాగం ఉంది అని ఆవిడ చెబుతున్నప్పుడు 20 ఏళ్లు లేని నేను ఆ క్షణంలో మానసికంగా చాలా ఎదిగాను. క్షమాగుణం మనిషిని ఎంత ఉన్నతిని చేస్తుందో ఆమె ముందు నేనెంత అల్పుడినో బోధపడింది. చుట్టూ నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఆనందరావు మాటలు నెమ్మదిగా, స్పష్టంగా, వేదనాభరితంగా వినిపిస్తూ ఉన్నాయి. మీరు నమ్మరు. ఆ రోజు నేను ఆమె ఒళ్ళో తలపెట్టుకుని ఏడ్చాను. ఎందుకో తెలియదు, చాలా బాధ వేసింది. నా వల్ల ఈమె ఈ కొత్త పరిసరాల్లో ఇలా అవమానకరమైన స్థితిలో ఉండాల్సి వచ్చిందని. ఆమె స్థితికి కుమిలిపోయాను. మరి పంకజాన్ని ఎందుకు పెళ్లి చేసుకోలేదు? చాలా విషయాలున్నాయండి. మీరొచ్చి నా మనసులోని జ్ఞాపకాల తుట్టిని కదిల్చారు. వినాల్సిన బాధ్యత ఉంది. తొందరపడకండి అన్నాడు ఆనందరావు స్కూలు టీచర్ లాగానే. సాయి ప్రసాద్ నాలుక కరుచుకున్నాడు, పొరపాటు మన్నించమన్నట్లు. పంకజాన్ని నేను ఎంఏ పాస్ అయ్యేదాకా చూడవద్దన్నారు. మేమిద్దరం మళ్లీ కలుసుకోమని నా దగ్గర మాట తీసుకున్నారు. ఎంఏ అయ్యాక ఆ డిగ్రీ చేతిలో పుచ్చుకుని గాని మేము ఒకళ్ళ ముఖం ఒకళ్ళం చూడటానికి వీల్లేదన్నారు. చిత్రంగా ఉంది. అప్పుడు ఆ క్షణంలో నాకు అది చాలా కఠినమైన విషయంలా అనిపించింది. కాని ఆమె పెట్టిన నిబంధన ఎంత శక్తివంతమైందో ఊహించండి. నేను మళ్లీ ఆ తప్పు చేస్తే ఒకసారి కాలుజారున్న వాళ్ళు మళ్లీ ఆ బలహీనతలో పడనని నమ్మకం ఏమిటి? అది ఆవిడ పాయింట్. ఒప్పుకున్నారా? ఒప్పుకున్నాను. నాకు 20 ఏళ్లు లేవు. పంకజానికి 17 ఏళ్లుంటాయి. ఇంత చిన్న వయసులో పెళ్లి, అది తప్పటడుగు వేసి సరిదిద్దుకునే పెళ్లి. అటువంటి పెళ్లి వద్దు అని 40 ఏళ్ల గృహిణి సలహా ఇస్తుంటే తప్పు చేసిన యువకుని మనస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. మరి పుట్టబోయే ప్రాణి గురించి మీకు ప్రేమ, బాధ్యత? నవ్వాడు ఆనందరావు. నన్ను పెద్ద గండం నుంచి తప్పిస్తానంటున్నారు. 5 ఏళ్లు ఆగి మీ ప్రేమ బలవత్తరమైనది అయితే 5 ఏళ్లు నిలబడగలిగితే పెళ్లి చేస్తానంటున్నారు. ఇంతకంటే ఏం కావాలి? ఏ దేవతలు ఇంతకంటే గొప్ప వరాలు ఇస్తారు? మరి మీరు విచారంగా ఆస్పత్రిలోంచి వెళ్లిపోయారని మరియమ్మ అంది. ఎవరు? ఆ ఆయనా? అది పచ్చి దొంగది. దూరం నుంచి మా మాటలు కనిపెట్టి వెంటబడింది డబ్బులిమ్మని. ఇచ్చారుటగా? ఇచ్చాను. 50 రూపాయలు గుంజుకుంది. ఎందుకిచ్చారు? చెప్పలేను. పంకజానికి పురుడు వస్తే మగపిల్లవాడో ఆడపిల్లో తెలుసుకోవాలని పెద్ద కోరిక అన్నాడు ఆనందరావు. మీతో అంత సూటిగా దాపరికం లేకుండా సుందరమ్మ గారు మాట్లాడారన్నారు. ఆమెను అడక్కపోయారా? ఆమె పంకజాన్ని, ఈ సంఘటనని అన్నిటినీ 5 ఏళ్ల పాటు తుడిచేయమన్నారు నా మనసులోంచి. ఆడపిల్లైనా మగపిల్లవాడైనా పెంచి మేము పెళ్లి చేసుకుంటే అప్పుడు మీకు అప్పగిస్తానని మాట ఇచ్చారు. అయినా మీరు నమ్మలేదుగా? నవ్వాడు ప్రసాద్ తమాషాగా. ఆ ఆయా ఉంది చూడండి, అది అందరి బుర్రల్ని చెడగొట్టేస్తుంది. దొంగతనంగా పిల్లల్ని కని పుట్టిన బిడ్డ పీక నిలిమేస్తారు. ఈ డబ్బు గల వాళ్ళని నమ్మకు అంది. అసలే నాకు గిల్టీగా, కంగారుగా ఉంది.
అటువంటి పని జరగకుండా రెక్కలు కట్టుకొచ్చి అడ్డుకుందామన్న ఫూలిష్ థాట్స్ తో ఆ ఆయాకి నా అడ్రస్ ఇచ్చాను. దొంగముండా, అదే కదూ మిమ్మల్ని నా దగ్గరకు పంపింది? అడిగాడు. అవును అన్నట్లు తల ఊపాడు ప్రసాద్. అతని మెదడు చురుకుగా అలర్ట్గా ఉన్న కళ్ళు మూతలు పడిపోతున్నాయి. క్రితం రాత్రి ఆ మురికి లాడ్జీలో బాగా నిద్ర పట్టలేదు. సాయంత్రం 3 గంటల సేపు ప్రయాణం చేసి సరాసరి వచ్చేశాడు. ఎంత ప్రయత్నించినా కనురెప్పలు వాలిపోతున్నాయి. మీకు నిద్ర వస్తున్నట్లుంది? అడిగాడు ఆనందరావు. ఆవలిస్తూ కాదు అన్నట్లు తల ఊపాడు. ఆనందరావు పక్కున నవ్వి, నీ తల అబద్ధం చెబుతున్నా నోరు నిజం చెబుతోంది. రేపు ప్రొద్దుట మాట్లాడుకుందాం. మీకు స్కూలు లేదా? వెళ్ళను, సెలవు పెడతాను. ఈ రాత్రి నాకు నిద్ర పట్టదు. ఆ విషయం మీకు తెలుసు. ఆ పిల్లవాడు బ్రతికే ఉన్నాడని మీరు చెప్పారు. ఎత్తు పీఠం మీద కూర్చున్న నా ఆదర్శమూర్తి కింద పడిపోయింది. బంగారు విగ్రహానికి కూడా బురద కాళ్లే, అంతే విచారంగా ఉంది అన్నాడు ఆనందరావు. అతను ఎవరిని గురించి అంటున్నాడో ప్రసాద్ మనసులోకి వెళ్లలేదు. అతనికి అంత మత్తుగా ఉంది. నిద్ర కూడా వస్తున్నది. గుడ్ నైట్ చెప్పి బయలుదేరాడు హోటల్కి. మర్నాడు ఆనందరావు ఇంటిని, ఆ పరిసరాలని నిదానంగా చూడగలిగాడు ప్రసాద్. ఆనందరావు కూతురు రాత్రి బదులు చెప్పిన చిట్టికి తండ్రి పోలిక. స్కూలుకెళ్లే హడావిడిలో ఉంది. సంచి భుజాన తగిలించుకుని తల్లి తండ్రికి టాటా చెప్పింది. తండ్రి పోలిక వచ్చిన ఆడపిల్ల అదృష్టవంతురాలంటారు. ఈ అమ్మాయి భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఆనందరావు క్రితం రాత్రికి మళ్ళీనే బాలు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అతను స్నానాదులు ముగించి తన కోసం ఎదురు చూస్తున్నాడన్నది అర్థమైంది ప్రసాద్కి. రండి రండి, బాగా నిద్ర పట్టిందా? రాత్రి మాట్లాడుతుంటేనే మీ కళ్ళు మూతలు పడిపోయినాయి నవ్వుతూ అడిగాడు ఆనందరావు. ఇక్కడింత నిద్ర వచ్చిందా? హోటల్కి వెళ్లేప్పటికీ నిద్ర తేలిపోయింది. రాత్రి మీరు క్లేపీట్, బురద కాళ్ళు అని అర్థం వచ్చే సిమిలి వాడారు. ఎవరి గురించా అని చాలాసేపు మదన పడ్డాను. నేను సరిగ్గా విన్నానా? మీరు ఆ మాట అన్నారా? అన్నాను. సుందరమ్మ గారి గురించి అనుకుంటా. నా ఊహ నిజమే కదూ? పక్క బెంచి మీద కూర్చుంటూ అడిగాడు. ఈ ఆనందరావుని చూస్తే ప్రసాద్కి కొత్త మనిషిలాగా అనిపించటం లేదు. చాలా రోజుల నుంచి పరిచయం ఉన్న ఆత్మీయుడిలా అనిపిస్తున్నది. అవును, ఆమె నాతో అంత అబద్ధం ఆడతారనుకోలేదు. రాత్రంతా ఆమె గురించే ఆలోచిస్తూ గడిపాను. ఆవిడ గురించి చాలా అనుకున్నాను. కాని అటువంటి అబద్ధం ఆవిడ ఎందుకు చెప్పారంటారు? ఆనందరావు కళ్లల్లో బాధ, కనుపాపలు నల్లగా విషాదానికి ప్రతిబింబాల వలె ఉన్నాయి. ఆవిడ అబద్ధం చెప్పలేదు. మరి పిల్లవాడు బతికే ఉన్నాడంటున్నారు? బతికే ఉన్నాడు. అయితే పిల్లవాడు బ్రతికి ఉన్నాడన్నది ఆమెకే తెలియదు. ఇది మరియమ్మ పని. మీ ఇద్దరికీ ఆ మరియమ్మే అబద్ధం చెప్పింది. మై గాడ్, ఆ దొంగముండ చెప్పిందా? ఎందుకు చెప్పిందంటారు? ఊహించండి. మరియమ్మ స్వభావంతో మీకు పరిచయం ఉంది. ఎందుకు చెప్పి ఉంటుందో ఊహించి ఉండాలి. డబ్బు కోసమా? అదే అయి ఉంటుంది. అవును, పిల్లవాడు బతుకుంటే డబ్బు గుంజే అవకాశం ఉంటుంది గాని పోయాడంటే ఏం లాభం? మీ పిల్లవాడిని 3 నెలల వాడిని తన తోటి ఆయాకి అమ్మేసింది. 200కి అమ్మింది అన్నాడు ప్రసాద్ చాలా సహజంగా. ఆనందరావు మాట్లాడలేదు. అతని కళ్లల్లో దెబ్బతిన్న లేడి కళ్లలోని బాధ. అది దేహానికో మనసుకో కూడా విడతీయలేనటువంటి తీవ్రమైన బాధ. ప్రసాద్కి ఆ కళ్లల్లోకి చూడాలంటే సంకోచంగా ఉంది. మనిషి హృదయంలో గల తీవ్రమైన బాధ కళ్లల్లో ఇలా ప్రతిఫలించగలగటం అతనికి ఇబ్బందిగా ఉంది. ఎలా ఓదార్చాలి? మళ్లీ సహజమైన వాతావరణం ఎలా సృష్టించాలి?
ఆవరణలోకి చూస్తున్నాడు. ఎదురుగా గున్న మామిడి చెట్టు. ఆ చెట్టు ఒత్తుగా ఆకులు కొమ్మలతో చిన్నగా ఉంది. కొమ్మల మధ్య పక్షి కాబోలు గూడు కట్టుకుని ఉంది. ఆ గూడులోంచి చిన్న చిన్న కిచకిచలు. బహుశా అప్పుడే కళ్ళు తెరిచిన పిట్టలు కాబోలు. తల్లి వాటి నోట్లో తన ముక్కుతో ఆహారం పెడుతుంది. అవి ఆత్రంగా ఎంత తిన్నా చాలదన్నట్లు నోళ్లు తెరిచి చూస్తున్నాయి. ఆ దృశ్యం ఎంతో మనోహరంగా ఉంది. ప్రసాద్ చెట్టులోంచి తన దృష్టిని ఆనందరావు వైపుకు తిప్పాడు. అతను ఆ పిట్టల వైపే చూస్తున్నాడు. అప్పుడే కళ్ళు తెరిచిన ఆ పిట్టలకి తల్లి ఆహారం పెట్టోంది తన ముక్కుతో. ఆ దృశ్యం అతని మనసులో ఎటువంటి ఆలోచనలని సంక్షోభాన్ని రేకెత్తిస్తున్నదో. ఆనందరావు కళ్ళు తడితో తళతళమంటున్నాయి. ఏ క్షణాన్నైనా ఆ కళ్ళు వర్షించవచ్చు. రెప్పవాల్చకుండా ఆ తల్లి పిట్టవంకే చూస్తున్న అతని హృదయంలో ఎన్ని సముద్రాలు ఘోషిస్తున్నాయో, ఎన్ని అగ్నిపర్వతాలు బ్రద్దలవుతున్నాయో. తలుపు దగ్గర గుమ్మం వెనుక ఎవరో నిల్చున్న అలికిడి. ఆనందరావు అంతర్దృష్టి ఉన్నట్లు తల వెనక్కి తిప్పి చూసి రా అన్నట్లు సైగ చేశాడు. ఆమె లోపలికెళ్లి ట్రేలో వేడివేడి ఉప్మా 2 ప్లేట్లలో పెట్టుకు తీసుకువచ్చింది. ఆనందరావు వాలు కుర్చీ చేతుల మీద పొడవైన రాత బల్ల ఉంది. క్రితం రాత్రి ఆ బల్ల మీదే పేపర్లు పెట్టుకుని దిద్దుతూ ఉండటం గమనించాడు ప్రసాద్. ఈ పూట పేపర్ల కట్టలు లేవు. ఆ బల్ల మీద హిందూ ఉంది. అది పక్కకి తోసి ఉప్మా ప్లేటు బల్ల మీద ఉంచమన్నట్లు సైగ చేశాడు. ఆమె ఆనందరావు భార్య అయి ఉంటుంది అనుకున్నాడు ప్రసాద్. చామనచాయిగా సన్నగా ఉంది. పెద్ద అందగత్తే కాదు, అనాకారి కాదు. మామూలు మధ్య వయసు గృహిణిలాగా ఉంది. ఒంటి మీద నగలు లేవు. సామాన్యమైన చీర కట్టుకుని ఉంది. ఆధునికంగా కూడా లేదు. మా ఆవిడ రమణి అంటూ పరిచయం చేశాడు. ఆమె చిరునవ్వు నవ్వి నమస్కరించింది. టిఫిన్ తీసుకోండి అంది అతి నెమ్మదిగా. ఆనందరావు చెప్పాడు కాబట్టి ఆమెకు చెముడు అని తెలిసింది గాని పైకి ఏ లోపం కనిపించటం లేదు. ప్రసాద్ మారు మాట్లాడకుండా ప్లేటు చేతిలోకి తీసుకున్నాడు. అతను టిఫిన్ తీసుకునే వచ్చాడు. కడుపు నిండుగా ఉంది. అయినా వద్దు అని చెప్పే ధైర్యం లేకపోయింది. బయట డ్రైవర్ ఉన్నాడు, అతనికి కూడా పెట్టు అన్నాడు ఆనందరావు చాలా నెమ్మదిగా స్వరం తగ్గించి. ఆమె అతని పెదిమల కదలికను జాగ్రత్తగా గమనించి లోపలికెళ్లి మరో ప్లేటుతో ఉప్మా తీసుకొచ్చి వీధి వైపుకు వెళ్ళింది. భర్త పెదిమల కదలికను బట్టి ఆమె సులభంగా మాటలను అర్థం చేసుకుంటుంది కాబోలు అనుకున్నాడు ప్రసాద్. ఆనందరావు తన భావ సంచలనాన్ని, ఉద్రేకతని అదుపులో పెట్టుకున్నట్లున్నాడు. చూశారా, రాత్రి మా దాంపత్యం చూసి మీకు జాలి వేసింది కదూ. చాలా మంది మమ్మల్ని చూసి అయ్యో పాపం అనుకుంటారు మొదట. మేము అందరిలాగా మామూలుగానే ఉంటామండి నవ్వాడు పెదిమలతో. లోపల నుంచి 2 గ్లాసులతో కాఫీ వచ్చింది. ఆమె కాఫీ బల్ల మీద పెట్టి ఖాళీ ప్లేట్లు పట్టుకెళ్ళింది. నా కోసం లీవు పెట్టారా? రాత్రే చెప్పి ఉండాల్సింది. సాయంత్రం వచ్చి ఉండేవాడిని అన్నాడు ప్రసాద్ నొచ్చుకుంటూ. ప్రశాంతంగా ఉన్న కొలనులో రాయి వేశారు. అలలు రాకుండా ఎలా ఉంటాయి? చిరునవ్వుతో అన్నాడు ఆనందరావు. ప్రసాద్ మాట్లాడలేదు. మీకు నా కాళ్ల గురించి చాలా ప్రశ్నలు వస్తున్నాయి కదూ. మర్యాద కాదని అడగకుండా ఊరుకున్నారా? ఈ కాళ్ల మూలంగానే మాకు పెళ్లి జరగలేదు. ఎప్పుడు జరిగింది? ఎలా జరిగింది? సుందరమ్మగారు నన్ను పెద్ద విపత్తు నుంచి తప్పించారు. నా నెత్తిన భారం పడకుండా ఆ బరువు తనే మోస్తానన్నారు. ఆమె కూడా అందరి తల్లులకు మళ్ళీ పంకజాన్ని పెళ్లి చేసుకోమని నా మీద ఒత్తిడి తెచ్చి గోల చేసి ఉంటే ఈ పాటికి ఏ గుమ్మస్తాగానో రూపాయి 2కి ఇబ్బంది పడుతుండేవాడిని. తమాషాగా చెబుతున్నారు.
మీకు తమాషాగా అనిపించినా అది పచ్చి నిజం. మా నాన్న గొప్ప చాదస్తుడు. డబ్బు ఉండి వితరణం లేని సగటు మనిషి. కట్నం పుచ్చుకోవాలి, గొప్ప సంబంధం చేసుకోవాలి ఇత్యాది కోరికలున్న మనిషి మా నాన్న. రావుగారు గొప్పవాళ్లేగా. అయితే మటుకు నెల తప్పిన పిల్లను చేసుకొనిచ్చే ఉదారుడు కాదు మా నాన్న. నా మెడలు వంచి సుందరమ్మగారు పెళ్లి చేసి ఉంటే నేను ఇంట్లోంచి వచ్చేసి ఇల్లరికపు అల్లుడిని అవ్వాల్సి వచ్చేది. లేకపోతే ఏ గుమ్మస్తా ఉద్యోగమో సంపాదించి పాల డబ్బాల కోసం తిట్టుకుంటూ ఉండేవాళ్ళం. ఆవిడ గొప్ప వ్యక్తి. ముందు చూపుతో ఇవన్నీ తప్పించారు. నాకు 5 ఏళ్లు టైం ఇచ్చారు చదువుకుని నిర్ణయానికి రావడానికి. అవును, చెప్పారు. దాని విచిత్రం ఏమిటంటే ఆమె తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పదో ఆనాడు నాకు అర్థం కాలేదు. అప్పటికి తాత్కాలికంగా బరువు నెత్తిన పడకపోయినా మనసులో ఏదో వెల్తి. నా బాధ్యత నేను నిర్వహించనీయకుండా ఆమె అడ్డుకున్నారని ఎక్కడో గుచ్చుకుంటూ ఉండేది. మీరు చెప్పిన సైకాలజీ తరచుగా కనిపిస్తుంటుంది. మన కోసం ఇతరులు మంచి నిర్ణయాలు తీసుకున్నా అది నిర్ణయించుకునే ఛాయిస్ మనకి వదలనప్పుడు కాస్త కినుకుగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, నాకు అలాగే ఉండేది. ఆ సంవత్సరం చదువు పూర్తి చేయలేకపోయాను. అలా అని హాస్పిటల్కి వెళ్లి చూసే ధైర్యమూ లేదు. సుందరమ్మ గారికిచ్చిన మాట తప్పే మనోబలమూ లేదు. మా నాన్నను పీడించి డబ్బు తీసుకుని చెడమడ ఊళ్లు తిరుగుతుండేవాడిని. అప్పుడే బస్సు యాక్సిడెంట్ అయింది. ముందుగా ఉన్న బస్సు హైదరాబాద్ నుంచి వస్తూ చెట్టుకు కొట్టుకుంది. ముందు వరుసలో ఉన్న నేను కింద పడిపోయానట. 2 కాళ్ళు చక్రం మధ్యన చిక్కుకున్నాయట. నాకైతే తెలియదు. స్పృహ వచ్చాక ఆస్పత్రిలో ఒక్కొక్క పాసెంజరు యాక్సిడెంట్ ఎలా జరిగిందో చెబుతూ వచ్చారు. డ్రైవరు, అతని ఎడం వైపు కూర్చున్న ముగ్గురు నుగ్గునుగ్గైపోయారు. నేను మటుకు 2 కాళ్ళు పోగొట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాను. ఎన్నాళ్లున్నారు మంచం మీద? అతను బాధగా నవ్వాడు. అవి రోజులు కాదు, గంటలు కాదు, నిమిషాలు కాదు, క్షణాలు. క్షణక్షణం అని లెక్క పెట్టినప్పుడు నేను పడ్డ బాధ, నొప్పి అర్థమవుతాయి. జంతువులాగా అరిచానుట. నా కంఠం నాదిలాగా లేదుట. కీచుగా బెర్రి కేకలు వేశానుట. నాకైతే తెలియదు. ఆ తర్వాత 2 కాళ్ళు తీసేశాక నయమవటానికి బాధ. కాళ్ళు లేని నా స్థితికి భయం. ఎలా ఏమైపోతాను, ఎలా బ్రతుకుతాను అన్న భయం. ఎన్నిసార్లు చచ్చిపోయానో, ఎన్నిసార్లు మృత్యువుని రమ్మని కోరుకున్నానో చెప్పినా అర్థం కాదు. ప్రసాద్ మాట్లాడలేదు. కొన్ని సమయాల్లో మాటలు భావశూన్యంగా పేలవంగా ఉంటాయి. ఆ తర్వాత నాకు కర్ర కాళ్ళు బూట్లు పెట్టడానికి ప్రయత్నం. అబ్బా, అది తలుచుకుంటే ఆ రోజులు, ఆ యాతన, బాధ, నిస్సహాయత, కోపం, కసి ఒక్కో రోజున అలా దేక్కుంటూ లోకంలోకి వెళ్లిపోవాలి. కాళ్ళు లేని కబోదిని అంటూ అడుక్కుని బ్రతకటం హాయి అనిపించేది. ఇనుప బూట్లు అడ్జస్ట్ అయ్యేప్పటి బాధ అనుభవిస్తున్నప్పుడు ప్రతిరోజు యమయాతన. ఆ షూస్ తిరగడానికి డాక్టర్ వస్తాడంటే భయం. ఎంత ఆత్మశక్తి ఉన్నా దైహికమైన బాధ తట్టుకోవటం చాలా కష్టం. ఐ అండర్స్టాండ్. మీకు అర్థం కాదు, మీరు ఊహించుకోలేరు. ప్రతి క్షణం నేను పాపం చేశాను. ఒక ఆడపిల్ల జీవితం పాడు చేశాను. ఆ పాపం వల్లే నాకు ఈ శిక్ష పడింది అన్న భయం, దైహికమైన బాధ, ఈ 2 నన్ను తూట్లు పొడుస్తుండేవి. మానసికమైన భయం, పాపభీతి ఇవి మనిషిని చెదలా తినేస్తాయి. కర్రని తొలిచినట్లు బుర్రని క్షణక్షణం తొలిచేసి చిత్రహింసకు గురి చేస్తుంది పాపభీతి. మందులు తినేవాడిని. హాస్పిటల్లో అన్ని వైద్యాలు చేస్తున్నారు. నాకు బలం పట్టేది కాదు. ఎంత ప్రయత్నించినా
బూట్లు వేసుకుని కదలలేకపోయేవాడిని. చిన్న వయసులో ఉన్నా నేను ఎందుకిలా వైద్యానికి రెస్పాండ్ అవటం లేదో డాక్టర్లకి మా వాళ్ళకి కూడా బోధపడేది కాదు. కాళ్లు లేకపోయినా ప్రాణంతో ఉన్నందుకు నా తల్లిదండ్రులు 1000 దేవుళ్లకి మొక్కుతున్నారు. అయినా నాలో భయం, అశాంతి. మరీ రాత్రుళ్ళు ఒక్కోసారి భయంతో పిచ్చి కేకలు వేసేవాడినట. అది బస కింద పడినప్పటి భయం అనుకునేవారు కాదు. నేను తప్పు చేశాను, దానికి ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నాను అన్న బాధ. ఈ మానసిక క్షోభ అనుభవించలేక నా మనసులో భయాన్ని ఎవరి ముందైనా వెళ్లబోసుకోవాలని తహతహలాడిపోతుండేవాడిని. అప్పుడే సుందరమ్మ గారికి ఉత్తరం రాశాను. నా గురించి పూర్తిగా మర్చిపోండి. 2 కాళ్ళు పోయి ఆస్పత్రిలో ఉన్నాను. నన్ను క్షమించండి అని ఎందుకు రాశానో, ఏ ప్రేరణ వల్ల రాశానో ఇప్పటికీ చెప్పలేను. కాని ఉత్తరం రాసి పడేశాను వణికే చేతులతో. జవాబు రాశారా? అంతకంటే అద్భుతమైన పని చేశారు. ఏం చేశారు? మిమ్మల్ని క్షమించారా? మీరు ఊహించుకోలేరు. అసలు మామూలు మనుషులు ఇంత ఉదాత్తంగా ప్రవర్తించలేరు. ఆమె వారంలోపున హైదరాబాద్ వచ్చారు. నన్ను చూడటానికి తనే స్వయంగా వచ్చారు. నిజంగానా? మిమ్మల్ని చూడటానికి వచ్చారా? ఆమె రావటం నా జీవితంలో గొప్ప మలుపు. రావటమే కాదు, నా మంచం మీద కూర్చుని నన్ను ఓదార్చారు. పాపభీతి, పాపం, గీపం ఇలాంటివి ఏవీ మనసులో పెట్టుకోవద్దు అన్నారు. జరిగిన విషయాలు అందరూ మర్చిపోవాలన్నారు. అందరూ అంటే మీ వాళ్ళకి తెలుసా? పంకజం. ఆమె, నేను అని అర్థం. ఆ పుట్టినవాడు ఎవరి ప్రమేయం లేకుండా ఈ లోకంలోకి వచ్చిన ఆ ప్రాణి పోయాడని ఆమె చెప్పారు. ఆవిడకు ఎలా తెలుసు? పంకజం కోలుకోవడానికి 6 నెలలు పట్టిందట. హాస్టల్లో ఉంచి పంకజాన్ని మళ్లీ పీయూసీలో చేర్చారట. ఆ తర్వాత మరియమ్మ దగ్గరకు వెళ్లారట ఆ పిల్లవాడిని తీసుకురావడానికి. రిమార్కబుల్. అవును, అందుకు సందేహం లేదు. ఆ పిల్లవాడిని తను పెంచి పెద్ద చేయాలనుకున్నారు. అంతదాకా మరియమ్మని చూడమని కొంత డబ్బు ఇచ్చారుట. అవును, 5,000. అరే బాప్రే, 5,000? నీకెలా తెలుసు? 10,000 ఇచ్చారని నేను దబాయిస్తే 10 కాదు 5 అంది అన్నాడు ప్రసాద్. ఆ పిల్లవాడు 3 నెలలు బతికి చచ్చిపోయాడని చెప్పిందట. ఎక్కడ పాతి పెట్టారో కూడా చూపించిందట. ఓ దీని దుంపదగా అన్నాడు ప్రసాద్ ఇంకేమనలేక. అప్పుడు చెప్పారు, నువ్వు పాపం చేశానని కుమిలిపోకు. ఆ పిల్లవాడు లేడు. పంకజం నిన్ను మరిచిపోయినట్లే లెక్క. మామూలుగా సరదాగా కాలేజీకి వెళ్తోంది. నువ్వు ఎందుకిలా హింసపడుతున్నావు? నా మీద గౌరవం ఉంటే నువ్వు చదువుకోవాలి. నాకిచ్చిన మాట మర్చిపోతున్నావు. నువ్వు ఎంఏ అవ్వాలి అంటూ నాకు ధైర్యం చెప్పి ఓదార్చారు. చెప్పటం ఆపి అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు ఆనందరావు. బహుశా అతను జ్ఞాపకాల దొంతర్లలో వెతుకుతున్నాడేమో. ఆమె రాక నాలో గొప్ప మార్పు తెచ్చింది. చెప్పటం ఆరంభించాడు మళ్ళీ. నా మనసులోని భయాల్ని చెప్పుకున్నాక హృదయభారం తగ్గింది. మనసు తేలికపడింది. సుందరమ్మ గారు వాళ్ల ఊరు వెళ్ళాక నాకు పోస్టులో 2 పుస్తకాలు పంపారు. ఏమిటవి? రూజ్వెల్ట్ బయోగ్రఫీ, రెండోది హెలెన్ కెల్లర్ జీవిత చరిత్ర. ఈ 2 తెలుగు ట్రాన్స్లేషన్స్ పంపారు. నాకు పుస్తకాలు చదివే అలవాటు లేదు. ఆమె మీద గౌరవంతో కాలం గడపడానికి ఆ 2 చదివాను. అక్కడితో నేను చీకటి నుంచి వెలుగులోకి వచ్చాను. మళ్లీ జన్మ ఎత్తాను. కొత్త మనిషిని అయ్యాను. అప్పుడు కోలుకోవటం మొదలుపెట్టాను. కాళ్ళకి షూస్ కూడా వేసుకుని నొప్పైనా సరే మంచం పట్టుకుని నడవటం ప్రారంభించాను అని దీర్ఘమైన నిట్టూర్పు విడిచాడు ఆనందరావు.
మనుషులందరూ ఒకటే అని ఉపన్యాసాలు ఇస్తుంటారు. సుందరమ్మ గారిని గురించి తెలుసుకున్నాక అవి ఎంత అబద్ధాలో అనిపిస్తోంది. నిజమే, ఆమె పైకి మామూలు గృహిణిలాగా కనిపిస్తారు. పచ్చగా, ఒంటి నిండా నగలతో ప్రసన్నంగా ఉంటారు. ఇలా ఎంతమంది స్త్రీలు ఉంటారు. చాలామంది మధ్య వయసున్న సంపన్న గృహిణులు పైకి నవ్వుతూ ఉన్నా వాళ్లల్లో ఇంతటి సంస్కారం, ఆలోచన శక్తి ఉండదు. గృహిణులందరూ సుందరమ్మ గారు కారు కాలేరు అన్నాడు ఆనందరావు తీర్పు చెబుతున్నట్లు. మీరు మళ్లీ ఆస్పత్రికి వెళ్లారని విన్నాను. మరియమ్మకి మీ యాక్సిడెంట్ గురించి తెలీదా? తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే నేను కారులోంచి అంటే టాక్సీలోంచి దిగలేదు. ఈ మరియమ్మ ఉంది చూశారు, దానిది డెవిలిష్ బ్రెయిన్. అది నాకోసారి ఉత్తరం రాసింది. డబ్బుకా? కాదు, నేను ఆస్పత్రి నుంచి వచ్చాక ఒక నెల్లాళ్ళకు అనుకుంటా మగపిల్లవాడి బొమ్మ కార్డు మీద అంటించి పంపింది. ఫోటోనా? కాదు, మామూలు పేపర్లో పడే బొమ్మ కత్తిరించి కార్డు మీద అంటించి కింద సంతకం పెట్టింది. దాని తెలివితేటలు గ్రహించారా? పిల్లవాడు పుట్టాడనే సమాచారం నాకు తెలియచేయాలి. ఉత్తరం రాస్తే పట్టుబడతానని భయం. ఎవరి భయం? సుందరమ్మ గారి భయం అయి ఉంటుంది. ఆ విషయం గుంబనగా రాసింది. అప్పటికి యాక్సిడెంట్ అవ్వలేదనుకుంటా. కాలేదు, కాని మగపిల్లవాడు అనేప్పటికీ నాలో ఏదో కదలిక, సిగ్గుతో కూడిన గర్వం, నా రక్తం, నాలోని అంశ. ఇలా ఆ ఉత్తరం ఎవరికీ తెలియకుండా జేబులో పెట్టుకు తిరిగాను. కాని వెళ్ళే ధైర్యం లేకపోయింది. ఆ తర్వాత అంతా మీకు తెలుసు. మీరు వచ్చారని చెప్పింది అది మరో అబద్ధమా? కాదు, వెళ్ళాను. హాస్పిటల్ నుంచి డిశ్చార్జి అయ్యాక ఎందుకో ఒకసారి వెళ్లి నిజానిజాలు కనుక్కోవాలనిపించింది. అప్పుడు వెళ్ళారన్నమాట. అప్పటికే పిల్లవాడిని అమ్మేసింది ఈ లంకిణి. అందుకే భయపడి పోయాడని చెప్పింది అన్నాడు ప్రసాద్. చిత్రం. పిల్లల్ని అమ్ముకోవడం, కొనడం ఇది కథల్లో చదువుతాం. నా రక్తాన్ని ఒక స్త్రీ అమ్మితే ఇంకో స్త్రీ కొనుక్కుందా? సారీ, మీకు బాధ కలిగిస్తున్నాను. ఆ విషయం చెప్పకుండా ఉండాల్సింది. నిజం ఇప్పుడు బాధ పెడుతుందండి. అది జీవితం నాకు నేర్పిన పాఠం. ఆ పిల్లవాడి గురించి మీకు కుతూహలం లేదా? ఉండి ప్రయోజనం? అవకాశం ఉంటే వెనక్కి తీసుకొచ్చి అలాంటి పని చేయను. సుందరమ్మ గారు నాకు కొన్ని ఆదర్శాలు, నిబంధనలు ఉండాలని ఆదేశించారు. మాటల్లో కాదు, ఆమె ఆచరణలో చేసి చూపారు. ఆ పిల్లవాడి వల్ల ఇక్కడ ఉన్న నా భార్యకి, పిల్లకి బాధ కలుగుతుంది. సాఫీగా వెళ్లిపోతున్న వాళ్ల జీవితాల్ని సమస్యలమయం చేయను. మీ అంతటి మనోబలం అందరికీ రాదు. నాకూ లేదు. రాత్రంతా మదనపడ్డాను. ఆవిడ 20 ఏళ్ల క్రితం ఈ ప్రాణి వల్ల ఎవరి జీవితాలు తల్లకిందులు కాకూడదని అతి జాగ్రత్తగా వ్యవహరించారు. ఒక స్త్రీ ఆ పని చేయగలిగినప్పుడు నేనెందుకు చేయలేను? మీకు మనశ్శాంతిగా ఉంటుందని చెబుతున్నాను. రాబీకి మన ఇళ్లల్లో కంటే, స్వంత తల్లిదండ్రుల వద్ద కంటే ఎక్కువ ప్రేమ, అభిమానము లభించాయి. అది నేను నా కళ్ళతో చూసి చెబుతున్నాను అన్నాడు సాయి ప్రసాద్. ఇక ఆ విషయాలు చెప్పకండి. 20 ఏళ్ల క్రితం జరిగిన దుర్ఘటన అది. అయిపోయింది. ఎక్కడి వాళ్ళం అక్కడ సర్దుకున్నాం అన్నాడు ఆనందరావు. కొంతసేపు నిశ్శబ్దం రాజ్యం చేసింది ఆ ఇద్దరి మధ్య. ఇంతకీ మీ సందేహం నివృత్తి అయిందా? అయింది. కాని మీ దగ్గర నుంచి తెలుసుకున్న విషయాల వల్ల ప్రస్తుతం నాకేం ఉపయోగం లేదు. ప్రశ్నార్థకంగా చూశాడు ఆనందరావు. సుందరమ్మ గారు ఆ పిల్లవాడిని గుర్తించారు.
ఎలా? ఆ విషయాలు ఎత్తవద్దన్నారుగా. నా హృదయాన్ని కదిలించే విధంగా చెప్పొద్దన్నాను. మీరు ఇంత దూరం ఒక లక్ష్యంతో వచ్చినప్పుడు కనీసం సలహా ఇవ్వడంలో తప్పులేదుగా. ఆ పిల్లవాడి కుడిపాదం మెలికపడి ఉంది. పై పెదవి మీద తొర్రె, ఆరేసి వేళ్లు 2 చేతులకి. మై గాడ్! ఆ రోజుల్లో నిద్రమందులు చాలా వాడారట. బహుశా అబార్షన్కి కూడా ప్రయత్నించి ఉండొచ్చు. అంచేత ఈ అవకరాలు. ఆగిపోయాడు ప్రసాద్. ఆనందరావు కళ్లల్లో నీలి నీడలు. తెలిసి తెలియని వయసులో చేసిన ఆ చిన్న పొరపాటుకి ఇంత శిక్ష, ఇంత వేదన ఉంటుందా? నేనెవర్ని చెప్పడానికి? మనం అందరం ఎప్పుడో ఒకప్పుడు తప్పులు చేస్తూనే ఉంటాం. శ్రీరామచంద్రులు ఎక్కడా ఉండబోరు అన్నాడు ప్రసాద్. అటువంటప్పుడు ఈ శిక్ష ఏమిటి చెప్పండి? 20 ఏళ్లైనా నేరం చేశానన్న బాధ నా హృదయంలో కలుక్కుమంటూనే ఉంటుంది. మీరు ఒక విషయం మర్చిపోతున్నారు. నేను చెప్పిన ఈ 3 సుందరమ్మ గారు గుర్తించటానికి కారణం అయ్యాయి తప్ప ఆ పిల్లవాడిని వాళ్ళు అంటే ఆ పెంచుకున్నవారు ఈ దృష్టితో చూడటం లేదు. అది మనలాగా వాళ్ళు అవకరం అని కూడా అనుకోవడం లేదు. మరి దేనికి గొడవంతా? సుందరమ్మ గారు ఆ పిల్లవాడిని గుర్తించి చంద్రహారం ఇచ్చారు. అది నిశ్చయంగా నిరూపణ అయింది. మీరు ఇందాక అన్నారు, నిజంగా ఒక పిల్లవాడిని అమ్మటం ఇంకా ఈ కాలంలో జరుగుతోందంటారా? ఆహా, రూపాయన్నర స్టాంపు పేపర్ మీద కరణం నోటరీ ఇద్దరూ సంతకాలు పెట్టిన పత్రం నేను కళ్ళతో చూశాను అన్నాడు ప్రసాద్. మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఎందుకు ఇలా అయిపోతున్నాం? తనలో తాను ప్రశ్నించుకున్నట్టు అడుగుతున్నాడు ఆనందరావు. ప్రసాద్ జవాబు చెప్పడానికి ఏమీ లేదన్నట్లుగా విని ఊరుకున్నాడు. ఆ పిల్లవాడు నాకు పుట్టాడని పైకి చెప్పడంలో ఏమన్నా ప్రయోజనం ఉంటుందా అని అడిగి, ఉండదు. అప్పుడు పంకజం పేరు బయటకొస్తుంది. ఈ చిక్కు ఎలా విడదీస్తారు అడిగాడు. ప్రసాద్ ఆనందరావు మాటలు వింటున్నా తనలో తాను ఆలోచించుకుంటున్నాడు. ఈ ఆనందరావు పంకజం గురించి ఒక్క ప్రశ్న అడగలేదు. కనీసం ఆమె గురించి కుతూహలం కూడా లేదా? లేక కావాలనే ఆలోచనలు అటువైపు వెళ్లకుండా మనసుని కంట్రోల్ చేసుకోగలుగుతున్నాడా? ఎదుట కూర్చున్న అతని వంక మరోసారి చూస్తున్నాడు ప్రసాద్. ఒత్తుగా ఉన్న పండిపోయిన జుట్టు నుదుటి మీద పడుతుంది. తెల్లగా బొద్దుగా ఉన్న ఆకృతి, ఆ కళ్ళు మటుకు రిమార్కబుల్ గా ఉన్నాయి. యువకుడిగా ఉన్నప్పుడు ఇతను అందగాడై ఉండాలి. మీరు ఇద్దరూ ప్రేమించుకున్నారా అడిగాడు ప్రసాద్ తన మీద తనకి కంట్రోల్ లేకుండా. ప్రసాద్ ఉలిక్కిపడి ఎవరు అని అడిగి మళ్లీ సర్దుకుని ఆ ప్రశ్నను అర్థం చేసుకున్నట్లు నవ్వి, ప్రేమ అంటే ఏమిటి? ఆకర్షణ అనండి, ఒకరు లేకపోతే ఇంకొకరు బ్రతకలేమన్న భావం అనండి. మీరు ఎలా అనుకుంటే అలా. అలా అయితే అవేవీ కావు అని చెప్పాల్సి వస్తుంది. వీటన్నిటికీ మించి వయస్సు అని చెప్పుకోవాలి. అవకాశం, వయస్సు, కుతూహలం, అజ్ఞానం, జరగబోయే పరిణామం ఊహించలేని అమాయకత, ఇవి తప్ప ఇంకేమీ కారణం కాదు. నిజం చెప్పాలంటే పంకజం మొహం ఎలా ఉంటుందో కూడా జ్ఞాపకం లేదు. ఈనాడు పంకజం కనిపిస్తే నేను గుర్తించలేకపోవచ్చు. పంకజం కంటే సుందరమ్మ గారే నాకు ఎక్కువ జ్ఞాపకం వస్తుంటారు. ఆమె ముద్ర నా మనసు మీద ఎక్కువగా ఉంది అన్నాడు ఆనందరావు. ఈ వ్యక్తిలోని నిజాయితీ చూస్తే ప్రసాద్కి గౌరవం కలుగుతోంది. మనసులో ఒకటి పైకి ఒకటి మాట్లాడే వ్యక్తి కాదు ఇతను. మీ దగ్గరకొచ్చాను, విషయాలు తిరగతోడి మిమ్మల్ని బాధ పెట్టాను. అయినా ఈ సమస్య ఆరంభం అయిన చోటనే ఉంది. చంద్రహారం ఎలిజబెత్ తమ్ముడు రాబీకి ఇచ్చిన మాట నిజం. అందుకు కారణం ఉంది. అది పైకి ఎలా చెప్పటం?
పోనీ మీ పేరు చెబుతామనుకోండి, మీకు ఆ కుటుంబంతో ఉన్న సంబంధం పైకి చెప్పాలిగా. అప్పుడు ఆగిపోయాడు ప్రసాద్. సుందరమ్మ గారి ప్రభావం నా మీద ఉన్నట్లే ఆ ఇంట్లో మిగతా వారి మీద ఉంటే ఇంత గొడవ రాదు. పోనీ రావుగారికి చెప్పండి. ఏమని అడిగాడు ప్రసాద్. ఆ పిల్లవాడి గురించి. అది న్యాయం కాదు. పంకజానికి పెళ్ళయింది, పిల్లలు. అయితే ఆ హారం వెనక్కి ఇచ్చేసి పొరపాటు జరిగిందని ఒప్పేసుకోమనండి ఆ నర్సుని. నిజాయితీ గురించి మీకెంత శక్తి ఉందో ఆ నర్సుకి అంత పట్టుదల ఉంది. యాగి చేస్తుందా? చిచి, అలాంటిది కాదు. నా ఫ్రెండు డాక్టర్ పేరు, వాళ్ళ నర్సింగ్ హోం పేరు చెడిపోవటం ఒప్పుకోనంటుంది. ఎలా? ఈ చిక్కుముడి ఎవరు విప్పుతారు? ఇందులో నా పాత్రను ఒప్పుకోమంటే బహిరంగంగా ఒప్పుకుంటాను. ఉత్తరం రాసి ఇస్తాను కావాలంటే. కాని తల్లి ఎవరు అన్న ప్రశ్న వస్తుంది. అది బయటకొస్తే తప్ప అది దొంగతనం కాదు అన్నది రుజువు లేదు. ఒక చంద్రహారం కోసం ఇన్ని జీవితాన్ని కదల్చటం న్యాయం కాదనుకుంటా. మరి నిజం మాట ఏమిటి? ముందే చెప్పానుగా, నిజం ఎప్పుడూ చేదుగా ఉంటుంది, సమస్యల్ని సృష్టిస్తుందని. ఆ చంద్రహారానికి బదులుగా డబ్బిస్తాను. ఆ నర్సు ఊరుకుంటుందేమో కనుక్కోండి. మీరా? నా బాధ్యత ఇందులో కొంత ఉంది కదా. ఏమీ చెయ్యలేకపోయినా డబ్బివ్వగలను. అతని కంఠం బొంగురుగా ఉంది, వేదనాభరితంగా ఉంది. ప్రసాద్ ఆనందరావు భార్యని గమనించాడు. ఇంటి పరిసరాలను పరిశీలించాడు. పెద్ద డబ్బున్నవాడిలాగా కనిపించలేదు. 2 కాళ్ళు లేని ఈ వ్యక్తి ఎలా జీవిస్తున్నాడు? మొదటిసారి ఆలోచన వచ్చింది. జీవితం ఎలా గడుపుతున్నాడు? కుటుంబ పోషణ ఎలా జరుగుతోంది అని. ప్రస్తుత సమస్య డబ్బుతో తీరదు. అవతల ఆ నర్సుకి డబ్బు మీద భ్రమ లేదు. పిల్లవాడే వాళ్లకి ముఖ్యం. కాని దొంగతనం అంటగడితే మటుకు ఊరుకోరు. ఏం చేస్తారు? అడిగాడు కుతూహలంగా. ఒక స్త్రీ జీవనాధారం పోతుంది. ఆ నర్సు తన తమ్ముడిని తల్లిని పోషించాలి. తనకొచ్చే జీతంతో 2 దొంగ కాని ఒక ఆడదాన్ని దొంగ అంటున్నాము. 3 ఒక నర్సింగ్ హోంకి ఇంతవరకు రాని ఒక చెడ్డ పేరు వస్తుంది. డాక్టర్ మూర్తి ఈ నర్సుపై దొంగతనం రుద్ది నర్సింగ్ హోం ప్రతిష్టని కాపాడుకోవచ్చు. కాని అతని అంతరాత్మ ఒప్పుకోవడం లేదు. అది అసలు వచ్చిన చిక్కు. చూసారా? అంతరాత్మ అనేది ఉంటే ఇదే చిక్కు. మీకు లేదా? ఉంది కాబట్టే. లేకపోతే వాళ్ళెవరో నాకు తెలియదు అనేద్దును. కానీ ఆగిపోయాడు ఆనందరావు. ప్రస్తుత సమస్యతో సంబంధం లేని కొన్ని సంగతులు అడగనా? మీ వ్యక్తిగతమైనవి. ఇబ్బంది అయితే వద్దు అనండి, నేనేమీ అనుకోను. నా జీవితంలోని అవమానకరమైన కాలం గురించి చెప్పాను. అది ఒక బ్లాక్ స్పాట్. ఇంకా దాచుకోవలసినవి ఏమీ లేవు. అడగండి. మీరు ఎలా చదువుకున్నారు? పెళ్ళి అవా? పక్కపక్క నవ్వాడు ఆనందరావు. ఇవి అందరూ అడిగే ప్రశ్నలే. ఇంట్లో ఉండే ప్రైవేటుగా BA పూర్తి చేశాను. యూనివర్సిటీకి నా పరిస్థితి రాసుకుంటే ప్రైవేటుగా MA రాయడానికి పర్మిషన్ ఇచ్చారు. ముందు ఎకనామిక్స్ చేశాను. ఆ తర్వాత సరదాకి పాలిటిక్స్, ఫిలాసఫీ చేశాను. MA చేసినా కాళ్ళు లేని ఆనందరావు అంటూ మా ఫ్రెండ్స్ నవ్వుతుంటారు. అతని కంఠంలో కించిత్ గర్వం. మరి స్కూల్కి ఎలా వెళ్తుంటారు? స్కూల్ కాదు, జూనియర్ కాలేజీకి. ట్రైసైకిల్ ఉంది, దానికి మోటార్ ఫిక్స్ చేయించాను. చాలా రోజులు పెళ్లి వద్దు అనుకున్నాను. కాని మా నాన్న, అమ్మ నాకు ప్రపంచ జ్ఞానం నూరిపోశారు. నేను వెళ్లిపోతే నిన్ను చూసుకునే తోడు కావాలి అని. కోరి కాళ్ళు లేని వాడిని కూడా చేసుకునే
బీద ఇంటి పిల్లను తీసుకొచ్చి పెళ్లి చేశారు అన్నాడు ఆనందరావు చాలా క్లుప్తంగా తన జీవిత కథ చెబుతూ. మాటల్లో అయితే ఇంత గబగబా చెప్పేశాడు కాని ఈ స్థితికి రావడానికి, ఈ మానసిక పరిణతి కోసం అతనెంత బాధపడి ఉంటాడో, ఎంత నిర్విరామ ప్రయత్నం చేసి ఉంటాడో. నేను వచ్చిన పని పూర్తి కాలేదు, అయినా మీ పరిచయం మటుకు మర్చిపోలేను. ఒక మంచి స్నేహితుడిని పొందగలిగాను అన్నాడు ప్రసాద్ కాస్త ఉద్రేకంగా. మనిద్దరి మధ్య ఈ సమస్య వెనుకనున్న సత్యాన్వేషణ ఒక కామన్ ఫ్యాక్టర్. మీరు, డాక్టర్ గారు, నేను అంతా నిజాన్ని పట్టుకోవాలని నిజం వెనుక పరుగులు పెడుతున్నాం. చూద్దాం సత్యం గెలుస్తుందో లేక మనం ఓడిపోతామో. ఏం జరిగిందో, దీని పర్యవసానం ఏమిటో నాకు రాస్తారుగా అన్నాడు ఆనందరావు. తప్పకుండాను అన్నాడు ప్రసాద్. ఒక విషయం, నాకు మాట ఇవ్వండి. నా గురించి ఎవరికి జ్ఞాపకం చెయ్యకండి. ఆ పిల్లవాడికి కూడా నా గురించి చెప్పకండి. డబ్బు ఇవ్వగలను తప్ప ఏ విధంగానూ బాధ్యత తీసుకోలేను, అందుకని చెబుతున్నాను అన్నాడు ఆనందరావు. నాకు తెలుసు, నిజం గెలిస్తే నేనే స్వయంగా వచ్చి చెబుతాను అన్నాడు ప్రసాద్ లేచి చెయ్యి గట్టిగా పట్టుకుని. కాంచన మృగం నవల 4వ భాగం సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.